అందరికి నమస్కారం అండి. ఈ రోజు చాలా రోజుల తర్వాత 500 రూపాయలు నోటు, దొంగ నోటు మాకు ఇచ్చారండి. ఈ ఇన్ఫర్మేషన్ మేము మోసపోయామని చెప్పడం కాదండి, మాకు నమ్మి కస్టమర్లు ఇస్తున్నారు. అంటే ఇంట్లో ఎవరు మంచి కస్టమర్లు, ఎవరు దొంగ కస్టమర్లు మాకు తెలియదు కదా. నెక్స్ట్ టైం మేము 500 తీసుకున్నప్పుడు త్వరగా చెక్ చేసి మేము తీసుకుంటామండి. ఎవరు హట్ అవ్వద్దండి. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారు, కింద పైన చూస్తున్నారని చాలా మంది ఫీల్ అవుతున్నారు. ఇది ఇందుకు ఈ వీడియో చేసి పెట్టడానికి కారణం ఏంటంటే, ఇలా దొంగ నోట్లు ఇస్తున్నారని నాకు ఈరోజు తగిలింది ఈ దొంగ నోటు. నేను కూడా అందరిలాగా నోట్లో ఒక 10 నోట్లలో 20 నోట్లు కలిపి వేరే కస్టమర్కి వేరే వెండర్కి ఇవ్వచ్చు. అంటే నూనె అంగట్లోనో లేకపోతే వేరే అంగట్లో ఇవ్వచ్చు. నేను ఇస్తే వాళ్ళు ఈ నోట్ చూస్తే నా గురించి ఏమనుకుంటారు ఒకసారి ఆలోచించండి. ఈ రోజు ఇలా నేను మోసపోయినందుకు నాకేం పెద్ద బాధ లేదు, 500 రూపాయల సమస్య కాదు. కానీ ఇలా మీరు చేయడం కరెక్ట్ కాదు. కస్టమర్లు కూడా జాగ్రత్తగా 500 నోటు చూసి తీసుకొని ప్రతి కస్టమర్కి ఆ షాపులో ఇవ్వండి. ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా చాలా మంది కష్టపడి పని చేస్తూ ఉంటారు. అందరూ ఈ కాగితం కోసమే, ఇది కాగితం అంటే 500 రూపాయల విలువ, ఈ విలువ కోసమే ఉదయం నుంచి సాయంత్రం కష్టపడేది. ఇలా మోసం చేసి అవతల వాళ్ళు ఇబ్బంది పెట్టి వాళ్ళ కడుపు మంటని తీసుకోవద్దండి. ఎందుకంటే ఈ డబ్బుల కోసం చాలా మంది చాలా అవస్థలు పడుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ఇలాంటివి చెడు పనులు చేయొద్దు. మా కస్టమర్లకి విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి ఇలా మీరు కూడా చెక్ చేసి 500 చెక్ చేసి తీసుకొని మా కస్టమర్లకి ఏ షాప్కి వెళ్ళినా ఇవ్వండి. మా దగ్గరే కాదు, అందరూ బాగుండాలి, అందులో మనం బాగుండాలి. ఇలా దొంగ నోట్లు ప్రోత్సహించబాకండి. ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఇది ఇన్ఫర్మేషన్ చేయడమే. నేను 500 నష్టపోయాను, నాకేం పెద్ద బాధ లేదు. ఇలా తప్పు చేయడం చాలా కరెక్ట్ కాదండి. ఇది చాలా వరకు చెప్దామని మీకు వీడియో చేసి పెడుతున్నాను. ఎందుకంటే చాలా కష్టపడితే కానీ డబ్బులు రావు. ఇలా దొంగ నోటు చూడడం కొంచెం బాధాకరమే, కానీ బాధ ఏం లేదు, నో ప్రాబ్లం. ఈ రోజు కష్టార్జితం లేదనుకుంటాము. అందరికీ థ్యాంక్స్ అండి. ఇన్ఫర్మేషన్ చెప్దామని అందరూ చెప్తున్నాను.